లైఫ్లో మనం గ్రో అయ్యేటప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ని మనం న్యాచురల్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇలా జరుగుతున్నప్పుడు ఎక్కడో కొద్దిగా బాధగా ఉంటుంది, గిల్టీగా కూడా ఉంటుంది. అక్కడ జరుగుతున్నది ఒక కాన్షియస్ డెసిషన్ కాదు, ఇట్స్ ఎ న్యాచురల్ కాన్సిక్వెన్స్. కొంతమంది మెచ్యూరిటీ లెవెల్స్ కానీ వాళ్ళ బ్రెయిన్ కానీ ఇంటర్మీడియట్ దగ్గరే ఉండిపోతుంది. 15 ఏళ్ల క్రితం ఎలా అయితే ఉన్నారో ఇప్పుడు కూడా వాళ్ళు అలాగే ఉంటారు. బిట్లు వీడియోలు పంపిస్తూ ఉంటారు. మామా నీ దగ్గర ఏమైనా కొత్త బిట్లు ఉంటే పంపించరా. ఈ రోజు కూడా ఫ్యాన్ వార్స్ లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. లేకపోతే పొలిటికల్ పార్టీలు ఏవో పట్టుకుంటూ ఉంటారు, వాళ్ళ గురించి ఫైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మీకు మాట్లాడుకోవడానికి ఒక్క కామన్ ఎలిమెంట్ కూడా ఉండదు. కొంతమందితో కనెక్షన్స్ కానీ కాన్వర్సేషన్స్ కానీ మెయింటైన్ చేయాలి అంటే పాస్ట్ ఒక్కటే ఉంటే సరిపోదు, కామన్ ఎలిమెంట్స్ ఉండాలి. ఒకసారి పాత ఫ్రెండ్స్ ఎవరైనా కలిసినప్పుడు చాలా సర్ప్రైజింగ్ గా ఉంటది. వీడు నాకు కాలేజ్ లో బెస్ట్ ఫ్రెండా, నేను వీడితో ఫ్రెండ్షిప్ చేశానా? బికాస్ మీరు అప్పుడు ఒక డిఫరెంట్ పర్సన్. ఆ పర్సనాలిటీ నుంచి మీరు కంప్లీట్ గా మారిపోయి ఒక డిఫరెంట్ పర్సన్ అయిపోయారు. ఇప్పుడు ఈ కొత్త మనిషి ఆ మనిషితో మాట్లాడటం ఇంపాసిబుల్. సరదాగా పాత ఫ్రెండ్ తో కంపెనీ ఎంజాయ్ చేద్దామని మీరు అనుకున్నా కూడా దే విల్ మేక్ ఇట్ ఇంపాసిబుల్. చాలా చీప్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు, పెట్టీగా బిహేవ్ చేస్తూ ఉంటారు, ఇమ్మెచ్యూర్ గా ఉంటారు. చక్కగా కాసేపు మాట్లాడుకోవడానికి కొద్దిగా మెచ్యూరిటీ ఉంటే చాలు, కానీ చాలా మందికి అది ఉండదు, అక్కడే అయిపోతారు. అలాంటి వాళ్ళని మీరు అవాయిడ్ చేస్తున్నప్పుడు కొద్దిగా కూడా బాధపడకండి. ఇట్ ఈస్ వెరీ వెరీ న్యాచురల్.